నీ వల్ల ఇక్కడ ఎలాంటి సమస్యలు వచ్చినా మీ ఇద్దరిని చీరేస్తాను. గుచ్చుకుంటున్నాయని ఎవరైనా మంగళసూత్రాలు తీసి పారేస్తారమ్మా? నువ్వు తెలిసి తప్పులు చేస్తున్నావో తెలియక తప్పులు చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నా బిడ్డకు నువ్వే రక్ష తల్లి, నువ్వే కాపాడాలి. అనసూయ ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి జానకమ్మ తీరులో చాలా మార్పు కనిపిస్తోంది. అదేమన్నా మామూలు దండ అనుకుంటున్నావా? అలా పక్కన పెట్టడానికి 5వ తనానికి గుర్తు, ఆడదానికి పెద్ద ఆస్తి ఆ మంగళసూత్రమే. కుటుంబ విషయంలో, భర్త విషయంలో అన్ని తెలిసిన మనిషిని ప్రతి విషయంలో తన నిద్ర పెట్టుకున్నావే. ఇదే నా తెలియని అంటే నువ్వు తెలిసి తప్పులు చేస్తున్నావో తెలియక తప్పులు చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి అన్ని ఇలాంటివే జరుగుతున్నాయి. చిన్న చిన్న పొరపాట్లు ఇంటి పరువును పోగొడతాయి. శృతి మించితే జీవితాన్ని బలి చేసుకుంటాయి. అను, జరిగిన దాని గురించి బాధపడుతున్నావా? అనుకోకుండా జరిగిన విషయం కూడా నువ్వు కావాలని చేసినట్టు క్రియేట్ అవుతుంది. బ్యాడ్ లక్ అనసూయ. అయినా నువ్వింకా ఆ విషయం గురించి ఆలోచిస్తే ఇంకా డిసప్పాయింట్ అవుతావు. ముందది మనసులోంచి తీసేయి. చక్రి, జరిగిన విషయం గురించి నేను ఆలోచించట్లేదు. ఇక ముందు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే మన ఇద్దరి భవిష్యత్తు ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఎంతో నమ్మకంగా జానకమ్మని టైం అడిగావు. వాళ్ళకి తప్పకుండా నేను నచ్చుతానని నన్నెంతగానో సపోర్ట్ చేశావు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నావా? ప్రతిసారి ఫెయిల్ అయిపోతున్నా. నా మీద నాకు చాలా నమ్మకం ఉండేది చక్రి, కానీ ఆ నమ్మకం ఇప్పుడు లేదు. చాలా బాధగా ఉంది. అను, నువ్వు ఈ మాత్రం దానికి ఇంతలా వరి అయిపోతే ఎలా? పెళ్లితో కష్టాలు మొదలవుతాయంటారు. మన విషయంలో పెళ్లి కంటే ముందే మొదలయ్యాయి. కానీ ఈ సమస్య తీరడానికి ఇంకొంచెం టైం పడుతుంది అంతే. అసలు మనకున్న టైమే చాలా తక్కువ చక్రి. అను, నాకు నా మీద కన్నా నీ మీద కన్నా మన ప్రేమ మీదే ఎక్కువ నమ్మకం ఉంది. ఆ ప్రేమే మనల్ని కలిపింది. అదే ప్రేమ నిన్నిక్కడ కోడలుగా నిలుపుతుంది. నాకు ధైర్యం చెప్తున్నావు కదా? ధైర్యం చెప్పట్లేదను. మనసులో అనుమానానికి చోటు ఇవ్వద్దు అంటున్నాను. అనుమానం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అదే ద్వారం నుండి ప్రేమ, నమ్మకం బయటికి వెళ్ళిపోతాయి. వాటిని మనం కాపాడుకుంటే అవి మనల్ని కాపాడతాయి. కాపాడుకుంటాను చక్రి. నా మనసులో అనుమానానికి చోటివ్వను. ప్రామిస్? ప్రామిస్? ప్రామిస్.
నన్ను క్షమించండి అత్తయ్య. ఇక మీదటి ఇలాంటి పొరపాటు జరగదు. నన్ను క్షమించండి అత్తయ్య. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకో. మీ నాన్నగారు వస్తున్నారు. సంతోషంగా పుట్టింటికి వెళ్ళిరా. నాన్న ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న. రండి దక్షిణామూర్తి గారు, కూర్చోండి. జానకమ్మ గారు, ఈరోజు అమ్మాయిని అబ్బాయిని మా ఇంటికి తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ కాపురం పచ్చగా ఉండాలి. మీ అందరి ఆశీర్వాదం ఉంటే వాళ్ళు నిండా నూరేళ్ళు చల్లగా ఉంటారు. చక్రిబాబు ఎక్కడమ్మా? పైన రూమ్ లో ఉన్నాడండి. చక్రి, మీ మావయ్య గారు వచ్చారమ్మా. ఎలా ఉన్నావు చక్రి? నాకేంటి మాస్టర్ గారు, చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అమ్మాయి కూడా. మా అమ్మాయి గురించి నేనేమీ అడగలేదుగా బాబు. మా అమ్మాయిని మీ ఇంటికి పంపించాక మా అమ్మాయి మంచి చెడు అన్నీ మీరే చూసుకుంటున్నారు. తన బాగోగుల గురించి ఇప్పుడే కాదు, నేనెప్పుడూ అడగను. దుర్ముహూర్తం సమీపిస్తుంది, ఇక బయలుదేరదామా? అనసూయ, వెళ్ళి బట్టలు సర్దుకోమ్మా. చక్రి, నువ్వు కూడా బయలుదేరినానా? అనసూయ, మీకు తోడుగా జయలక్ష్మి కూడా వస్తోంది. చాలా సంతోషం అమ్మా. జయలక్ష్మి, నువ్వు కూడా బయలుదేరు. అలాగే జనకమ్మ. మేం బయలుదేరుతామమ్మా. మంచిదండి. వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తాం అత్తయ్య. వెళ్ళొస్తాం. జనకమ్మ, మంచిది నాన్న. ఏంటి జానకమ్మ, ముహూర్తాలు కుదరకుండానే వాళ్ళని పంపించావు? ఎందుకైనా మనం వాళ్ళని వేరు వేరు రూముల్లో ఉండనిచ్చింది? నువ్వెందుకు ఈ నిర్ణయం తీసుకున్నావో నాకు అర్థం కావటం లేదు. చక్రి, ఒక్క నిమిషం పట్టుకో. మీరు పదండి.
భగవంతుడా, నీదే భారం. ఎలాగైనా నా చక్రిని కాపాడు. జానకమ్మ, నన్ను ఎందుకు పంపిస్తున్నావో చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు అంతా చెప్తాను జయలక్ష్మి. ముందు నువ్వు మాత్రం అక్కడ జాగ్రత్తగా ఉంటూ. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరూ కలవకూడదు. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. అలాగే జానకమ్మ, జాగ్రత్త. అను, వాటర్ ఇవ్వు. అక్క బావ అని పక్క పక్కన రాసిన పేర్లు చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో. ఇక వాళ్లే స్వయంగా సీతారాముల్లాగే ఇక్కడికి వస్తున్నారంటే ఇంకెంత సంతోషంగా ఉంటది. అక్క చెప్పే ముచ్చట్లు వినాలి, అందరం కలిసి బావని ఏడిపించాలి, సాన చెయ్యాలి. అనసూయకు పుట్టింటికి వచ్చినందుకు సాన సంతోషంగా ఉండాలి. అర్థమైందా? రండి, లోపల పనులు అట్టాగే ఉండిపోయాయి. తొందర రండి. అక్కడ పెట్టి వస్తే భాగ్యలక్ష్మి బో అని హడావిడి చేస్తున్నావు. ఇంతకు నా మనవరాలు మనవడు రాలేదేంటి? ఇప్పుడు వచ్చేస్తారు బామ్మ. ఈవిడకేంటి అంత తొందర? శుభ్రంగా తిని కూర్చోక. ఏమిటే వాగుతున్నావు? నాకేం వినిపించదు అనుకుంటున్నావా? నా చెవులు బాగా వినిపిస్తాయి. ఉప్పు పాతరేస్తానేమనుకుంటున్నావో ఏమో. నా మనవడు మనవరాలు వస్తున్నారంటే నాకు తొందరగాక నీకుంటుందా? నేను నోట్లో అనుకుంది ఆవిడకెలా వినిపించిందే? ఓసే గీత, గుండు సూది కిందన పడితే ఆ సౌండ్ ఎవరికి వినిపించదే, మా బామ్మకు మాత్రం వినిపిస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలే. ఆ సంగతి ముందే చెప్పి చాలా మంచి పని చేసావు, మమ్మల్ని బతికించావు. ఇదిగో బతికి చచ్చావు గాని త్వరగా వెళ్ళి ఏర్పాట్లన్నీ చూడండి. ఇదిగో నా మనవడికి ఏ అసౌకర్యం కలగకూడదు, తెలుసా? ఇక వెళ్ళు. అలాగే బామ్మ, పద. వచ్చే కళ్యాణి, ఎర్ర నీళ్లు కలపమన్నాను, కలిపావా? వాళ్ళు వచ్చే సమయం అయింది, త్వరగా కానీ. ఇదిగో ఇప్పుడే సిద్ధం చేస్తానత్తయ్యా. ఇదిగో
వాళ్ళని గుమ్మం ముందే ఆపి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళండి. పదండి. తేజ, లగేజ్ తీసురా. మేక పులి కథ చెప్పనా? ఒక మేక నీళ్ల కోసం కొండ మీద నుంచి వచ్చే నీళ్లను కింద తాగుతుంది. అంతలో పెద్ద పులి వచ్చి పైన నీళ్లు తాగుతుంది. పులి ఏముందో తెలుసా? ఏ మేక, నువ్వు తాగే నీళ్ళన్నీ నా దగ్గరకు వస్తున్నాయి, నీ ఎంగిలి నీళ్లు అందట. అయ్యయ్యో, నీ నీళ్లే నా దగ్గరకు వస్తున్నాయి, నేనెక్కడ ఎంగిలి చేశాను అందట. ఆహా, నువ్వు నాకు ఎదురు చెప్తావా అని అప్పుడు ఏం చేసిందో తెలుసా పెద్ద పులి? అక్కడ మేక నీళ్లు తాగుతుండగా పులి వచ్చి మేకను దబాలని చంపేసింది. దీర్ఘ సుమంగళీ భవ, పిల్లా పాపలతో హాయిగా ఉండండి అమ్మా. అమ్మా, చక్కని జంట, చూడ ముచ్చటిగా ఉన్నారు. బాబాయ్, చక్రి బావా అల్లుడుగా మొదటిసారిగా మన ఇంటికి వచ్చాడు. ఇప్పుడు నువ్వు చదువు చెప్పిన మాస్టర్వి కాదు, సేవలు చేయాల్సిన మామగారివి. అర్థమైనదా? నా అల్లుడికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అన్ని సేవలు చేస్తాను. మాస్టర్ గారు, మీరు నాకు సేవలు చేయడం ఏంటి? ఎప్పటికైనా సరే మీ స్థానం మీదే. జీవితాంతం నేనే మీకు సేవలు చేయాలి. చాలా సంతోషం. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు, లోపలికి పదండి, తీసుకెళ్ళండమ్మా. రామ్మా. మన ఏర్పాట్లు చూసి అక్క బావ వస్తే సూపర్ భాగ్యం, అనాలి. ఆ? ఇలా రా. నేను రానమ్మో. సరే, ఏంటి బామ్మా? లోపల ఏం చేస్తున్నావే? భోజనం ఏర్పాట్లు చూస్తున్నాను బామ్మా. ఆ ఏర్పాట్లన్నీ ఆపేయి. అదేంటి బామ్మా, ఇంటల్లుడు గడుపు మాడుతావా ఏంటి? ఇదేం చేదస్తాం? ఇది మన సాంప్రదాయం మాత్రం అనకే. సాంప్రదాయాలు పద్ధతులు ఈ కాలంలో ఏర్పాటిస్తున్నారే, అంతా రెడీమేడ్ అయిపోయింది. ఎప్పుడైతే కొత్త అలవాట్లు కొత్త పద్ధతులు మొదలయ్యాయో అప్పటి నుంచి మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. ఇంకా నాలాంటి పాతతరం మనుషులు ఉన్నారు కాబట్టి మా చాదస్తం కొద్దీ ఇలాంటి కొన్ని జరిపిస్తూ ఉంటాం. ఆయన నిన్నెవరు కాదంటారు బామ్మ. ఇంతకీ భోజనం ఏర్పాట్లు ఎందుకు ఆపేమన్నావు? అది చెప్పు. ఏం లేదు, కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురే వంట చేయాలి. అదేంటి బామ్మ? దీన్నే స్థాలిపాకం అంటారు. మొట్టమొదటిసారిగా అతిథిగా వచ్చిన అల్లుడు అమ్మాయి చేతి వంటనే తినాలి. అల్లుడు అమ్మాయికి వంట విషయంలో ఎంతవరకు సాయపడతాడో మనం చూడాలి. ఇదేదో చాలా బాగుంది బామ్మ. ఈ ఉరుకులు పరుగుల్లో కొన్ని సాదస్తాలుగా అనిపిస్తాయి గాని అందులో ఎంత సంతోషం ఉందో తెలుసుకుంటేనే తెలుస్తుంది. అది నేను ఆలస్యం చేయకుండా అక్క బావని పిలుచుకొస్తాను. త్వరగా పోయి పిలుచుకురా.